బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఓ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని అగనంపూడి టోల్ గేట్ వద్ద తనిఖీలు చేసిన అధికారులు 20 బస్సులపై కేసులు నమోదు చేశారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పండుగ సందర్భంగా టికెట్ ధరలను పెంచిన ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వద్ద నుంచి అధిక రుసుము వసూలు చేస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నా అని తెలుస్తోంది, వివరాలేంటి? సంతోషి, ఆర్టీఏ అధికారులు ఎట్టకేలకు లేక ఆకులు పలుకున్న చందంగా ఆర్టీఓ అధికారుల తీరుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్నటి నుంచే భారీ ఎత్తున ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున టికెట్ల ధరలు పెంచి దోచేసిన పరిస్థితి. ఒక విజయవాడకే 2000 నుంచి 2500 రూపాయలు వసూలు చేసిన పరిస్థితి కనిపించింది. ఇంతవరకు అటు కనీసం ప్రైవేటు బస్సుల పర్మిట్లు ఉన్నాయా లేదా, అసలు ఫిట్నెస్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టిన ఆర్టీఓ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా దాడులకు పాల్పడుతున్నారు. అగనంపూడి టోల్ గేట్ వద్ద ఈ ఉదయం నుంచి 82 బస్సులను తనిఖీలు చేసిన ఆర్టీఓ అధికారులు 22 బస్సులపై కేసులు నమోదు చేశారు. చాలా వాటికి పర్మిట్లు లేని పరిస్థితి, ఒకే నెంబర్ తో 2-3 బస్సులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే చాలా వరకు ఫిట్నెస్ కూడా లేని పరిస్థితి. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టి మరీ ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు వారిపై విపరీతంగా డబ్బులు గురించి మరీ దోచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ప్రైవేట్ బస్సులకు సంబంధించిన ఈ దోపిడీ ఒకవైపు ఉంటే, మరోవైపు దీనిపై ఆర్టీఓ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి చేపట్టిన దాడుల్లో చాలా వరకు దాదాపు 22 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు చెప్తున్నారు. చాలా వరకు అపరాధ రుసుము కూడా వేసినట్టుగా తెలుస్తోంది. కేవలం కొన్ని బస్సులకు 2000 రూపాయలు మాత్రమే అపరాధ రుసుము వేశారు. అయితే ఆర్టీఓ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి కేవలం పర్మిట్ లేనివి, అలాగే ఫిట్నెస్ లేని బస్సుల మీద దాడులు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ టికెట్ ధరలు పెంచిన విషయంలో ఇంతవరకు కూడా ఆర్టీఓ అధికారులు ఏమాత్రం కూడా మాట్లాడిన పరిస్థితి నెలకొంటోంది. అంటే పరోక్షంగా ఆర్టీఓ అధికారులు ప్రైవేటు బస్సు యాజమాన్యాలకు పూర్తిగా అమ్ముడైపోయారా, లేదంటే టికెట్ ధరలు పెంచే విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదు అన్న అనుమానాలు కలుగుతున్న పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా ఈ 2 రోజులు తిరుగు ప్రయాణాలు కూడా ఎల్లుండి అంటే గురువారం, శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆ పాటికైనా ప్రైవేటు బస్సుల యాజమాన్యాల దోపిడీని అరికట్టగలిగితే ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటారని మాత్రం స్పష్టంగా తిరుగు ప్రయాణం కూడా ప్రైవేట్ యాజమాన్యాలు ఇదే జోరుని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి కదా మీరు చెప్పినట్లు. మరి ఆర్టీఓ అధికారుల దాడులు అప్పుడు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఆ బాధ్యతను ఆర్టీఓ అధికారులు మర్చిపోకూడదనే మనం చెప్తున్నాం. పండగ వేళ ఒక దోపిడీ విధానం అనేది ప్రతిసారి కొనసాగుతోంది. ఇదేమి కొత్త ఏమీ కాదు. ఇది ఒక సంప్రదాయంగా మార్చుకున్న ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఈసారి కూడా ఎడాపడా దోపిడీ చేయడం జరిగింది. దానివల్ల చాలా ఎక్కువగా నష్టపోయారు ప్రయాణికులు. తమ ఊళ్ళకు కానీ తమ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి ఇదో ముందుగానే చేతి చమురు వదిలే విధంగా ప్రైవేటు బస్సు యాజమాన్యాలు దోపిడీకి పాల్పడ్డాయి. మరోవైపు ఆర్టీసీ కూడా ఏమాత్రం కూడా ఈసారి వెనక్కి తగ్గలేదు. సాధారణ బస్సులు, స్పెషల్ బస్సుల పేరుతో ఉన్న టికెట్ పై అదనంగా 50% అంటే 400 రూపాయలు బస్సు ఉంటే దాదాపుగా 600 రూపాయలు వసూలు చేసిన పరిస్థితి. కాబట్టి ఈసారి పూర్తిగా ప్రయాణికులు సంక్రాంతి దోపిడీ అనేది మాత్రం ఖచ్చితంగా జరిగింది. రవాణా శాఖ అనేది పూర్తిగా కళ్ళు మూసుకుంది. తిరుగు ప్రయాణంలో అయినా ప్రయాణికులకు అటు ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఈ దోపిడీని అరికట్టగలిగితే కొంతవరకు న్యాయం చేసిన వారు అవుతారనేది మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.